హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో రొయ్యల కూర చేసుకున్నాము. ఈ రొయ్యల కూర చేసుకోవడం అయితే తక్కువే అండి. ఫిష్ తరచూ తింటాం కానీ రొయ్యలు పెద్దగా తెచ్చుకోము. ముందుగా రొయ్యల్ని పసుపు ఉప్పు వేసి చాలాసార్లు నీట్గా కడిగాను. ఫైనల్గా శుభ్రంగా కడిగిన రొయ్యల్లో పసుపు వేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. తర్వాత గ్రేవీ కోసం ఉల్లిపాయ టమాటా ముక్కలుగా కోసుకొనేసి నూనెలో ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా బిర్యానీ ఆకు మరియు కొన్ని కాజులు వేసుకున్నాను గ్రేవీ చిక్కగా రావడానికి. తర్వాత కర్రీ కోసం తాలింపు పెట్టుకున్నానండి. తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాక ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ గ్రేవీ కూడా ఇందులోనే వేసాను. కాస్త ఉడికించాను. ఈ మిశ్రమంలోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసుకున్నాను. ఆ తర్వాత రొయ్యల్ని వేశాను. రొయ్యలు కాస్త వేగాక కొద్దిగా నిమ్మరసం కూడా వేశాను. ఈ కర్రీ కొద్దిగా హై ఫ్లేమ్లో మరియు కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాల్సి ఉంటుంది. ఈరోజు రొయ్యల కూర కాంబినేషన్గా బగారా రైస్ చేశానండి. నేను చేసే వంటలో నిమ్మరసం ఎక్కువ వాడుతూ ఉంటాను. బగారా రైస్లో కూడా నిమ్మరసం వాడాను. రొయ్యల కూరలో కూడా నిమ్మరసం ఎక్కువగా వాడాను. ఫైనల్గా ఈరోజు నాకు చాలా కాంప్లిమెంట్స్ పడ్డాయండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చేసావు దేవి, చాలా టేస్టీగా ఉంది అనేసి చాలా మెచ్చుకుంటూ తిన్నారు మా వాళ్ళందరూ కూడా. మా వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.